హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, మరి ఈరోజు మరొక లెసన్తో మీ ముందుకు వచ్చాను. మీరు అందరు వినటానికి రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్ చిల్డ్రన్. మరి పిల్లలు, ఒక ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడంట. ఆ అంకుల్కి ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు రాజు. మీకు అందరికీ గుర్తుంది కదా పిల్లలు? ఎస్, ఆ బాబు పేరు రాజు. రాజుతో ప్రతిరోజు అంకుల్కి ఒక ప్రాబ్లం ఉండేదంట. ఏం ప్రాబ్లం అని ఆలోచిస్తున్నారా పిల్లలు? అవును, రాజుతో వాళ్ళ డాడీ చాలా బాధపడుతుండేవాడు. ఎందుకంటే రాజుకి చాక్లెట్స్ కొనిచ్చిన, టాయ్స్ కొనిచ్చిన, లేకపోతే రాజుని బయటికి తీసుకెళ్ళి భోజనం పెట్టించిన, ఏమైనా ఇష్టమైనవి కొనిపించిన, ఎంత ప్రేమగా చూసుకున్నా రాజుకి ఊరికనే కోపం వచ్చేస్తుండేది పిల్లలు. ఆ కోపం వల్ల ఎంత భయంకరంగా హర్ట్ చేసే మాటలు మాట్లాడుతుండేవాడు. కోపం ఎక్కువైనప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాకుండా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వాళ్ళ డాడీని చాలా బాధ పెట్టేవాడు పిల్లలు. అయితే వాళ్ళ డాడీ చాలా బాధపడుతుండేవాడు. మా రాజు ఎందుకు ఇలా మాట్లాడతాడు? మా రాజు మాటలు మంచిగా వస్తే ఎంత బాగుండు. ఎప్పుడు చూసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంత ప్రేమగా చూసినా నాకు అది చేయలేదు, ఇది ఇవ్వలేదు, అలా చూడలేదని ప్రతిసారి నెగిటివ్గానే మాట్లాడతాడని ఆ రాజుని బట్టి వాళ్ళ డాడీ చాలా బాధపడుతుండేవాడు పిల్లలు. మరి ఈ మాటలు వింటున్న మీలో కూడా మమ్మీ డాడీ మీకోసం ప్రేమతో ఏమి కొనిచ్చినా ఇదేనా, ఇంకా మంచిది కొనొచ్చు కదా అని కొన్నదాన్ని బట్టి సంతోషించకుండా ఎవరెవరి దగ్గరో చూసి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే అది కొన్నాడు, మా పక్కింటి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే ఇది కొనిందని ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటూ చాలామంది పిల్లలు మమ్మీ డాడీని చాలా బాధ పెడుతుంటారు. పిల్లలు, ఒకవేళ ఈరోజే మీరు మమ్మీ డాడీని బాధ పెట్టారా? మీరు అన్న మాటలను బట్టి చాలా హర్ట్ అయ్యారేమో ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలు, మమ్మీ డాడీకి వాళ్ళ దగ్గర ఉన్నదేదో అందులో నుంచి బెస్ట్ మీకు ఇవ్వాలని ఉన్న దాంట్లోనే చాలా కష్టపడి మిమ్మల్ని ఎలాగైనా సంతోషపెట్టాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుంటే పిల్లలు చాలామంది దాన్ని అర్థం చేసుకోకుండా ఆ తెచ్చిన ఆ చిన్నదే కానీ ఎంత ప్రేమతో తెచ్చారు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళని చాలా డిస్కరేజ్ చేస్తూ, బాధ పెడుతూ, ఏడిపిస్తూ, కోపంగా మాట్లాడుతుంటారు. రాజు కూడా అలాగే బాధ పెడుతుంటే వాళ్ళ డాడీ చాలా బాధపడుతుండేవాడు పిల్లలు. ఒక్కడే తన రూమ్లోకి వెళ్ళి చాలా ఏడుపు వచ్చేసేది, చాలా బాధపడుతుండేవాడు. ఒకరోజు రాజుకి ఎలాగైనా ఒక మంచి లెసన్ నేర్పాలి అని అనుకున్నాడు. రాజు, అలా మాట్లాడొద్దు నాన్న, నువ్వు అట్లా మాట్లాడితే నాకు చాలా బాధేస్తుంది. నేను నీ కోసం ఏదో పెట్టాలని చూస్తున్నాను, నీకు నేను ఏదో ఇవ్వాలని ట్రై చేస్తున్నాను, కానీ నేను ఏమి ఇస్తున్నా, నీకు బర్త్డేకి మంచి డ్రెస్ కొన్నా, నీకు టాయ్స్ కొన్నా, నీకు మంచి వస్తువులు కొన్నా, నీకు మంచి భోజనం పెట్టినా, ఏ విషయంలో కూడా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నావు రాజు. నువ్వు మాట్లాడుతున్న మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి నాన్న. నువ్వు చిన్నోడు కదా, చక్కగా మాట్లాడడం నేర్చుకో, మమ్మీ డాడీని మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అని చెప్తుంటే, లేదు నేను ఇంతే ఉంటాను, నేను ఇంతే మాట్లాడతాను, నేను నీ మాట వినను అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు పిల్లలు. అప్పుడు రాజు వాళ్ళ డాడీకి ఒక ఐడియా వచ్చింది. అదేంటో తెలుసా? నాన్న నిన్ను ఒక చోటికి తీసుకెళ్తారా అని తీసుకెళ్ళాడు పిల్లలు. వెళ్ళిన తర్వాత, ఇదిగో నీకొక పెద్ద ప్లాంక్ ఇస్తున్నా, ఈ చెక్క ముక్కని నీకు ఇస్తున్నా. నీకు ఊరికూరికి కోపం వస్తుంది కదా, మమ్మీ డాడీ మీద అరుస్తూ ఉన్నావు కదా, నిన్ను ఎట్లయినా సరే నేను మార్చాలనుకుంటున్నాను నాన్న అంటే అప్పుడు రాజు అన్నాడు, అవును డాడీ, నాకు కూడా నిజంగానే చాలా కోపం వస్తుంది. స్కూల్కి వెళ్తే స్కూల్లో అందరు నన్ను బ్యాడ్ బాయ్ అంటున్నారు. గల్లీలో ఆడుకుందామంటే ఫ్రెండ్స్, ఇంటి పక్కన నైబర్స్తో ఆడుకుందామంటే అందరూ కూడా నువ్వు బ్యాడ్ బాయ్వి, నువ్వు చాలా బ్యాడ్గా మాట్లాడతావు, నువ్వు మాట్లాడితే మాకు చాలా హర్టింగ్గా ఉంటుందని అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు డాడీ. నాతో ఆడుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ నాకు ఎందుకు అలా కోపం వస్తుందో తెలియట్లేదు. ఈ కోపంలో నుంచి నేను ఎట్లా బయటకు రావాలని నాకు కూడా ఉంది డాడీ, కానీ నాకు తెలియట్లేదు డాడీ అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వాళ్ళ డాడీ ఏమన్నాడో తెలుసా? ఓకే నాన్న, ఈ రోజు నుంచి నీకు ఒక టాస్క్ ఇస్తాను, నీకు ఒక వర్క్ ఇస్తాను. అదేంటంటే నీకు ఒక ప్లాంక్ ఇస్తున్నాను, అంటే చెక్క ముక్క, ఒక పెద్ద చెక్క వుడెంది ఒక షీట్ లాంటిది నీకు ఇస్తున్నాను. ఇదిగో హ్యామర్ ఇస్తున్నాను, ఇదిగో నెయిల్స్ మేకులు ఇస్తున్నాను.
నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో గబగబా ఒక మేకు తీసుకో, ఆ చెక్కకేసి సుత్తి తీసుకొని హ్యామర్ తీసుకొని కొట్టేసేయ్ అని చెప్పాడు పిల్లలు. అయితే ఓకే ఓకే సరే అని ప్లాన్ చేసుకున్నాడు. రాజు ఉదయాన్నే లేచాడు. నానా పాల ప్యాకెట్ తీసుకురా నానా అని మమ్మీ అంటే, అబ్బా పో మమ్మీ అనగానే ఏమొచ్చింది పిల్లలు? కోపం వచ్చింది. కోపం రాగానే వాళ్ళ డాడీ ఏం చెప్పాడు గుర్తుందా మీకు? మేకు తీసుకొని చెక్కకు కొట్టమన్నాడు కదా. గబగబా వెళ్ళాడు, సుత్తి హ్యామర్ తీసుకున్నాడు, మేకు తీసుకున్నాడు, చెక్కకేసి టకా టకా కొట్టేశాడు పిల్లలు. కాసేపు అయ్యాక నానా టీవీ చూడొద్దని చెప్పాను కదా అనగానే మళ్ళీ కోపం వచ్చేసింది. మళ్ళీ మేకు తీసుకున్నాడు, మళ్ళీ గోడ కొట్టాడు. అలా చాలాసార్లు కోపం వచ్చింది. ఒక్క రోజులో ఎన్ని మేకులు కొట్టాడు తెలుసా? 37 మేకులు కొట్టాడు. బాబోయ్ అన్ని మేకులా అని అనుకుంటున్నారా పిల్లలు? నిజమే, రాజుకి అంత కోపం ఉండేది. మరి మీకెంత కోపం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. రాజు 37 నెయిల్స్ ఒక్కరోజు కొట్టాడు. అప్పుడు ఒక్క రోజులో 37 టైమ్స్ కొట్టాలంటే ఎంత చిరాకు కదా. అందుకని రెండో రోజు అనుకున్నాడు, అబ్బా ఇన్ని నెయిల్స్ కొట్టాలంటే నాకు ఓపిక లేదు, కాబట్టి నేనే కోపం తగ్గించేసుకుందాం అని మళ్ళీ ఏం చేశాడంటే సెకండ్ డే ఏం చేశాడంటే 37 కాస్త 25కి వచ్చేసినాయి. అంటే కోపం ఏమైంది? తగ్గిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు 20కి వచ్చాయి, తర్వాత 15కి వచ్చాయి, తర్వాత అసలు మొత్తానికే ఆగిపోయాయి. అప్పుడు రాజుకి కోపం తగ్గిపోయింది. డాడీ ఇప్పుడు నాకు కోపం తగ్గిపోయింది డాడీ, చాలా కంట్రోల్ చేసుకోవడం వచ్చేసింది డాడీ, కోపం రాగానే దాన్ని ఆపుకోవడం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటున్నాను డాడీ అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు, అయితే ఈ రోజు నుంచి ఒక పని చేయి. ఏం చేయాలి డాడీ అంటే, ఈ రోజు నుంచి నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావు కదా, కంట్రోల్ చేసుకుంటున్నాను అని నీకు అనిపించినప్పుడల్లా నువ్వు ఏ ప్లాంక్కి అయితే మేకు కొట్టావో దాన్ని తీసేయడం స్టార్ట్ చేయి అన్నాడు పిల్లలు. అప్పుడు కోపం రావటం, దాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటున్నాడో మేకును తీసేయడం స్టార్ట్ చేశాడు. అలా ప్రతిరోజు అలా చేస్తుండగా ఒకరోజు వాళ్ళ డాడీకి చెప్పాడు, డాడీ ఐఎమ్ డన్, అన్ని మేకులు తీసేసాను డాడీ, ఇప్పుడు నాకు కోపమే లేదు, నాకు కోపం రావట్లేదు, ఇప్పుడు నేను హర్టింగ్ వర్డ్స్ మాట్లాడటం మానేశాను డాడీ, ఇప్పుడు అన్ని నేల్స్ తీసేసాను చూసారా అని వాళ్ళ డాడీకి ఎంత హ్యాపీగా చెప్తున్నాడు. కానీ పిల్లలు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు, నాన్న ఒకసారి ఇట్రా నీకు ఒకటి చూపిస్తానని వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు. ఏ చెక్కకైతే మేకులు కొట్టాడో, ఇన్ని రోజులు కోపం వచ్చిన ప్రతిసారి ఏ చెక్కకైతే మేకులు కొట్టాడో అక్కడికే తీసుకువెళ్ళి ఆ ప్లాంక్ని చూపించాడు. చూసావా రాజు, ఒక్క రోజుకి నీకు 37 టైమ్స్ నీకు కోపం వచ్చింది కదా. అవును డాడీ, ఆ కోపం వచ్చిన ప్రతిసారి మేకు కొట్టావు కదా. ఎస్ డాడీ. కోపం తగ్గినప్పుడు మేకులు తీసేమన్నాను, తీసేసావు కదా. ఎస్ డాడీ. ఇప్పుడు చూడు, నీవు కోపం వచ్చినప్పుడు నువ్వు దాని మీద మేకు కొట్టావు, దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేశావు, మేకు తీసేసావు, కానీ దాని మీద ఉన్న స్కార్ అలాగే ఉంది కదా నాన్న. 37 మేకులు కొట్టావు, అందుకని 37 హోల్స్ పడ్డాయి. నువ్వు దాన్ని మళ్ళీ బాగు చేయలేవు కదా. ఎస్ రాజు, నిజమే నాన్న. ఈ యొక్క లెసన్ ద్వారా నువ్వేం నేర్చుకోవాలంటే, మన కోపం వచ్చినప్పుడు మన నోటి నుండి వచ్చే హర్టింగ్ వర్డ్స్ అవి నెయిల్ లాగా మేకులాగా ఆ చెక్కకు కొట్టినా, కోపం పోయాక సారీ సారీ అని చెప్పి మేకు బయటకు తీసేసిన, మనం మాట్లాడిన మాట యొక్క బాధ అది అలా ఉండిపోతుంది, ఆ మచ్చ అలా ఉండిపోతుంది. కాబట్టి నెవర్ ఎవర్ ఎప్పుడు కూడా హర్టింగ్ వర్డ్స్ మాట్లాడకూడదే అని డాడీ తన కొడుకైన రాజుకి చెప్పాడు. వెంటనే రాజు, సారీ డాడీ, ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది, మమ్మీని కానీ డాడీని కానీ ఫ్రెండ్స్ని కానీ సిబ్లింగ్స్ని కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని నేను నేర్చుకున్నాను డాడీ. ఇంకెప్పుడు నా నోటి నుండి వచ్చే మాటల ద్వారా అలాంటి స్కార్స్ రాకుండా నేను చాలా జాగ్రత్త పడతాను డాడీ అని రాజు వాళ్ళ డాడీకి చెప్పాడు. నిజమే పిల్లలు, ఒక మనిషి మాట ఆ వారి హృదయానికి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా? బైబిల్లో డేవిడ్ అనే కింగ్ తన కొడుకైన అబ్షాలోము తన మీదకి రివర్స్ అయిపోయి నేనే కింగ్ని అని
ప్రకటించుకున్నప్పుడు దావీదు రాజు సింహాసనాన్ని విడిచిపెట్టి చెప్పులు లేకుండా ఆ కొండ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే బహురీము అనే ప్లేస్కి డేవిడ్ వచ్చి ఆ స్థలంలో పరిగెడుతుంటే అక్కడ దావీదు కంటే ముందు రాజైన సౌలు ఆయన రిలేటివ్ అయిన షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. ఆయన మరి దావీదును చూసి ఒరే దుర్మార్గుడా, ఒరే నరహంతకుడా, ఛీ పో వెళ్ళిపో అని చాలా హర్టింగ్గా మాట్లాడాడు పిల్లలు. ఆ మాటలు వింటున్నప్పుడు దావీదు రాజుకి ఎంత బాధ అనిపించిందో. పక్కనున్న సోల్జర్స్ అందరు అంటున్నారు, అయినా డేవిడ్ ఈయనను ఎందుకు నువ్వు వదిలేయమంటున్నావు? ఇతను చచ్చిన కుక్క లాంటి వాడు, ఇతన్ని చంపేయమంటావా, ఇతన్ని కొట్టేయమంటావా అంటే నో, మనం ఏమనొద్దు అని దావీదు వాళ్ళ సోల్జర్స్ ఎవరిని కూడా ఆయన్ని ఏమీ అననివ్వలేదు. ఎంత నోటికొచ్చినట్టు మాట్లాడాడంటే చాలా బాధ పెట్టాడు. ఆ మాటలు బట్టి దావీదు చాలా హర్ట్ అయ్యాడు. తర్వాత దావీదు చనిపోతున్నప్పుడు తన కొడుకైన సొలొమోన్కి చెప్పాడు, నేను అబ్షలోమన్న సింహాసనం ఎక్కినప్పుడు నేను తప్పించుకొని పారిపోతున్నప్పుడు షిమి అనేవాడు నన్ను తన వర్డ్స్ తోటి చాలా హర్ట్ చేశాడు. ఐ స్టిల్ రిమెంబర్, నాకు ఇంకా గుర్తున్నాయి ఆ మాటలు. చీ పో అన్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా అని చాలా బాధ పెట్టాడు. అతన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దని చెప్పాడు. అప్పుడు సొలొమోన్ రాజు షిమి అనే వ్యక్తిని పిలిచి ఆయనతో ఇలా అన్నాడు, షిమి, నువ్వు మా డాడీని చాలా కర్స్ చేసి మాట్లాడావు, మా డాడీని నోటికొచ్చినట్టు మాట్లాడావు, ఇదిగో అయినా నేను నిన్ను బతికినిస్తున్నా, కానీ నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి ఎప్పుడైనా బయటికి వెళ్ళావో అదే నీ లాస్ట్ డే అని చెప్పాడు పిల్లలు. కానీ కొన్ని రోజులు అయ్యాక షిమి పని వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోతే ఆ ఊరికి వెళ్ళిపోయిన వారిని పట్టుకొద్దామని షిమి బయటికి వెళ్ళాడు. ముందే చెప్పాడు కదా సొలొమోన్ వెళ్ళొద్దని, కానీ షిమి చెప్పిన మాట వినకుండా దాటి వెళ్ళిపోయాడు. అందుకు సొలొమోను షిమిని చంపేశాడు. చూసారా పిల్లలు, హర్టింగ్ వర్డ్స్ యొక్క ప్రభావము చాలా డేంజరస్ పిల్లలు. అది ఎప్పటికీ మంచిది కాదు. మన గురించి అందరూ బ్యాడ్గా మాట్లాడుకుంటారు కదా పిల్లలు. ఎవరినైనా నోటికొచ్చినట్టు తిట్టేసామనుకోండి, మనకి ఎంత కోపం వస్తే అంత మాట అన్నామనుకోండి, వాళ్ళు చాలా బాధపడతారు. అది వాళ్ళ హార్ట్లో, వాళ్ళ హృదయంలో అది ఉండిపోతుంది. ఆ తర్వాత ఎప్పటికైనా మనకి మంచిది కాదు పిల్లలు. అందుకని ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందామా పిల్లలు? ఈరోజు నుంచి ఎప్పుడు కూడా ఎవరిని కూడా మాటల ద్వారా బాధ పెట్టనేసయ్యా అని ఏసైతో ప్రామిస్ చేద్దాం. మన లైఫ్ని కూడా మార్చుకుందాం. మీరు మంచి పిల్లలు కదా, మీరు మంచిగా వింటారు కదా, మీరు చెప్పిన లెసన్ ప్రకారం జీవించడానికి ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారు కదా పిల్లలు. ఓకే, మీరు చాలా మంచి వాళ్ళు, ఒబీడియంట్ చిల్డ్రన్ కదా. ఈరోజు నుంచి మనందరం స్టార్ట్ చేద్దాం. మాటల ద్వారా ఎవరిని హర్ట్ చేయకుండా మనందరం అందరికీ హ్యాపీగా ఉండే, అందరూ సంతోషించే మాటలు మాట్లాడి యేసయ్య బిడ్డలుగా పిలువబడదాం. ఓకేనా చిల్డ్రన్? మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈరోజు మా జీవితంలో మేము ఎలా మాట్లాడాలో మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. మరి రాజు తన మాటల ద్వారా ఎంత ఇతరులను హర్ట్ చేశాడో వాళ్ళ డాడీ అతనికి నేర్పించిన పాఠం ద్వారా నేర్చుకున్నాడు. కానీ షిమి తన నోటికి వచ్చినట్లుగా కింగ్ డేవిడ్ని చాలా భయంకరంగా మాట్లాడి బాధ పెట్టాడు. దాని ద్వారా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు నీవిచ్చిన చక్కటి నోరుతో నేను స్తుతించడానికి సహాయం చేయండి. మీరు మాకిచ్చిన నోటిని ఇతరులను బాధ పెట్టడానికి మాట్లాడకుండా అందరికీ సంతోషకరంగా, అందరూ సంతోషపడే రీతిగా మాట్లాడే కృప మాకు దయచేయండి. మీరిచ్చిన నోటిని మంచిగా ఉపయోగించడం మాకు నేర్పించమని, బ్లెస్సింగ్గా వాడటానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం మెమరీ వర్స్ నేర్చుకుందాం. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశం. మరొకసారి చిల్డ్రన్, జీవ మరణములు నాలుక వశం. సామెతలు 18:21. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.